అందరికీ హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో సీజనల్ గా దొరికే పండు మిరపకాయలతోటి అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా చేసుకునే నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా పక్కా కొలతలతోటి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ సీజన్ వచ్చే వరకు కూడా సంవత్సరం పాటు స్టోర్ ఉంటుందండి. అలాగే ఎప్పుడైనా ఏం వంట చేయాలో తోచినప్పుడు అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని హ్యాపీగా తినేయొచ్చు. స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. మెజర్మెంట్స్ తో సహా చూపిస్తున్నాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరైతే పండు మిరపకాయలతో ఈ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. ఈ మెంతుల్ని మాడిపోకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న మెంతుల్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ మెంతుల్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చడి పర్ఫెక్ట్ గా కుదరడం కోసం నేను ఇక్కడ మెజర్మెంట్స్ అన్ని వెయిట్ లో కూడా చూపిస్తున్నానండి. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ 500 గ్రాముల దాకా టమాటాలు తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పే మెజర్మెంట్స్ అన్ని కూడా డబల్ చేసుకోండి. టమాటాలు ఎర్రగా పండినవి చూసి ఎంచుకొని తీసుకోండి, పచ్చడిలోకి బాగుంటాయి. ఈ టమాటాలని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద 1 గంట పాటు ఆరబెట్టండి. ఆ తర్వాత ఒక బట్ట తీసుకొని శుభ్రంగా తుడిచిపెట్టుకోండి. ఈ టమాటాలకి ఎక్కడే గానీ చెమ్మ అనేది ఉండకూడదు అన్నమాట. ఇలా తేమ లేకుండా తుడిచిపెట్టుకున్న తర్వాత ఈ టమాటాలని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆయిల్లో వేసి మగ్గించాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ మీద 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఈ టమాటా ముక్కలన్నిటిని కూడా ఇందులోకి వేసుకోండి. ఈ టమాటాలతో పాటే ఒక 50 గ్రాముల దాకా చింతపండు కూడా వేసుకోండి. ఈ చింతపండును కడగాల్సిన పని లేదండి, పీచులు పిచ్చలు తీసేసి వేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటాలని చింతపండుని మూత పెట్టకుండా ఈ నూనెలో వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అడుగు మాడు పట్టకుండా చూసుకోండి. టమాటాల్లో ఉండే వాటర్ అంతా అయిపోయి నూనె పైకి తేలాలి. మాయిశ్చర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి. ఈ టమాటాలని వేయించేటప్పుడు అస్సలు మూత పెట్టద్దండి. మూత పెడితే ఈ చెమ్మ ఆవిరంతా వచ్చేసి వాటర్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అస్సలు మూత పెట్టకండి. చూడండి, ఎడ్జెస్ కి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. అలాగే ఈ టమాటాలు మెత్తగా గుజ్జులాగా తయారైపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ ని పక్కన పెట్టేసేయండి. పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు పచ్చడిలోకి కారం కోసం పండు మిరపకాయలు తీసుకోండి. వీటిని కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి. ఆ తర్వాత తుడిచిపెట్టుకోండి. మీకు టైం ఉంటే ముందు రోజు నైటే ఈ మిరపకాయల్ని కడిగి పెట్టేసేయండి. పొద్దున కల్లా ఎక్కడ గానీ చెమ్మ లేకుండా నీట్గా ఆరిపోతాయి. ఈ పండు మిర్చిని తొడిమలు ఉండగానే క్లీన్ చేసి తుడిచిపెట్టుకోవాలి. వీటిలో చెమ్మంతా ఆరిపోయిన తర్వాత మాత్రమే తొడిమలు తీసుకోవాలి. ఈ విధంగా పండు మిర్చికి ఉన్న తొడిమలు తీసిన తర్వాత వెయిట్ వేసి చూపిస్తున్నాను చూడండి. అర్ధ కేజీ టమాటాలకి 1/2 కేజీ పండు మిర్చి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పండు మిరపకాయలన్నింటినీ కూడా ముక్కల కింద కట్ చేసుకోండి. చిన్నవైతే 2 ముక్కలు, పెద్దవైతే 3 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక పెద్ద మిక్సీ జార్ లోకి వేసుకోండి. ఈ మిక్సీ జార్ లో కూడా ఎక్కడే గానీ తడి లేకుండా చూసుకోండి. ఇందులోనే సాల్ట్ వేసుకోండి. 1/2 కప్పు దాకా సాల్ట్ పడుతుంది. వెయిట్ లో వచ్చేసి 65 గ్రాములండి. ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను కదా, మీ దగ్గర ఉంటే గనక కల్లు ఉప్పు వేసుకోండి. రుచి బాగుంటుంది, అలాగే నిల్వ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కల్లుప్పు వేసే పని అయితే ముందే మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా క్రష్ చేసుకుని ఆ తర్వాత పండు మిర్చి యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోండి. మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుదనం ఉండేలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. సో పచ్చడిలోకి కారం అయితే రెడీ అయిపోయిందండి. ఈలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా టమాటా గుజ్జు, అది కూడా చల్లారిపోయి ఉంటుంది. ఇందులోకి వేసేసుకోండి. ఇలా అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా తొక్క వలిచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇవి 25 గ్రాములండి. అలాగే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మెంతి పొడి, అది కూడా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా తిరిగి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని 8 డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. మీరు కావాలంటే పచ్చడి మొత్తానికి కూడా తాలింపు వేసుకోవచ్చు. బట్ పచ్చడి టేస్టీగా ఫ్రెష్ గా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను కొద్దిగా పచ్చడి పక్కకు తీసి తాలింపు వేసి చూపిస్తానండి. మిగతా పచ్చడిని అంతా కూడా డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 1 కప్పు దాకా పచ్చడి ఉంటుందండి. దీనికి తాలింపు వేసుకుందాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయిని పెట్టుకోండి. అందులోకి 4 టేబుల్ స్పూన్లు అంటే ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా కొద్దిగా వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 లేదా 3 వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి వేసుకోండి. ఒక ఎండు మిరపకాయని కూడా ఇలా తుంచి వేసుకోండి.
ఇవన్నీ వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. చివరగా కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేయండి. ఇందులోకి మనం తయారు చేసి కొద్దిగా పక్కకు తీసుకున్నాం కదా, ఆ పచ్చడిని ఇందులోకి వేసేసుకోండి. అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, మన టేస్టీ స్పైసీ టమాటా పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడివేడిగా అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, టేస్ట్ ఇంకా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ స్పైసీ రెసిపీస్ కోసం విజయ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విజయ్ వ్లాగ్స్.